వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన, ప్రభుత్వం స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. స్టీల్ ప్లాంట్ దుర్ఘటన, ప్రభుత్వం స్పందించిన తీరు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం, విమర్శలు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే అనుక్షణం ప్రమాదాలు అంచనా, కార్మికులు పడే కష్టం. చాలామంది ఒక్కొక్కసారి కార్మికుల్ని తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ కష్టం అక్కడ ఉండి చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డెఫినెట్గా ఏ వ్యవస్థలోనైనా, ఏ సంస్థలోనైనా, ఆఖరికి ప్రభుత్వ యంత్రాంగంలోనైనా కొంతమంది చీడపురుగులు ఉంటారు, కొంతమంది సోమరిపోతులు ఉంటారు. వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళని కించపరచకూడదు. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వాళ్ళ జీవితాలు బలైపోతూ ఉన్నాయి, అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతూ ఉంటాయి, కుటుంబాలు అనాథలు అవుతూ ఉంటాయి, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎంత సహాయం చేసినా మనుషులు మాత్రం ఎవరు తీసుకురాలేరు. ఇది జగమెరిగిన సత్యం. ఇది అన్అవాయిడబుల్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంటే యాక్సిడెంట్ అంటారు. దీన్ని ఎవరో ఊహించరు, కావాలని కోరుకోరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ తప్ప ఎవ్వరూ కూడా ఏదైనా ఒక దుర్ఘటన జరగాలి, దానిమే ప్రభుత్వాన్ని విమర్శించాలన్న కోరిక ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరికి ఉండదండి. వాళ్ళకి మాత్రం ఉంటుంది. అది వాళ్ళకి ప్రత్యేకం. ఇక దుర్ఘటన జరిగింది, వెంటనే కూటమి ప్రభుత్వం స్పందన చూస్తే డెఫినెట్గా బాధ్యత గల వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరించారు. లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, హోమ్ మినిస్టర్ గారైనా, పల్లా శ్రీనివాస్ గారైనా, స్థానిక ఎంపీ భరత్ గారైనా, ఇంకా ఇతర నాయకులు, బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ జరిగిన విషాద దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తా, వాళ్ళకి మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తా, మృతులకి శ్రద్ధాంజలి ఘటించారు. ఎవరో కూడా కోరుకోరండి ఇటువంటి ఉపద్రవాలు కానీ, చావులను కానీ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ డెఫినెట్గా మనం ఇంకా ఆశించాల్సింది ఏముంటుందంటే, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకోవాలి. లేదా తర్వాత అక్కడ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ, గాయపడిన వాళ్ళు కానీ, అనాథలైపోయిన కుటుంబాలను కానీ ఆదుకునే కార్యక్రమం చూడాలి. వారికి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా ఆదుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా తగినంతగా స్పందన లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వటంలో ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ చేస్తే ఎవరైనా అడగచ్చు, ఏమన్నా కొంచెం ఇంకా ఎక్కువ న్యాయం చేయండి అని. అంతేగాని నాయకులుగా ఉంటూ సంఘాలు నిర్వహిస్తా ఒక రకమైన దుర్ఘటన జరిగినప్పుడు అక్కడికి వారిని ఓదార్చడానికి, లేదా ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వచ్చి వారికి ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అంత సత్వరం స్పందించి ముందుకు వచ్చినందుకు వారి పట్ల మనం ప్రవర్తించే విధానం కూడా చాలా ముఖ్యమండి. అస్సలు బాధ్యత లేకుండా ప్రవర్తించిన విధానం కనపడింది ఆ నాయకుల్లో. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికుల లోపం ఏనాడూ లేదు. కొంతమంది సోమరిపోతులు పని చేయడానికి బద్దకించే వాళ్ళు నాయకులుగా తయారవుతున్నారు. అక్కడ వాళ్ళు ఈ కార్మికుల శ్రమ దోచుకుంటారో రక్తం తాగుతున్న వాళ్ళ కింద లెక్క నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ స్వేదం వీళ్ళకి పన్నీరులాగా మారుతూ ఉంది. వాళ్ళ మీద తలకాల మీద నడుచుకుంటా వీళ్ళు అందరూ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యాలని, ప్రభుత్వాలని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకవేళ న్యాయమైన డిమాండ్ అడగడంలో ఏ రోజు ముందున్నారండి జగన్మోహన్ రెడ్డి, లేదంటే అంతకుముందు హయాంలో ఈ ప్రైవేట్ పరం చేద్దామనేటువంటి వార్తలు గుప్పమన్నప్పుడు, ఇంచుమించుగా ప్రైవేట్ పరం అయిపోయినంత పని అయినప్పుడు వీళ్ళందరూ తూతూ మంత్రంగా ఉద్యమం చేసే తూతూ మంత్రమేనే అంటాను నేను. అక్కడికి తూతూ మంత్రం ఎందుకంటానంటే, విజయసాయి రెడ్డి లాంటి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అతను ఆహ్వానించారంటేనే వాళ్ళ చేస్తున్న దాంట్లో చిత్తశుద్ధి లేనట్టు లెక్క నాయకుల్లో. నిజంగా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి నిజాయితీగా దానికోసం ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒకలాగే, జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకలాగే వ్యవహరించారు. చివరికి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వీళ్ళు అన్న మాట ప్రకారం దాన్ని ఆపేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది దీన్ని ప్రైవేట్ పరం చేయట్లేదని. అలాగే తగినన్ని నిధులు విడుదల చేసి దాదాపు 11,000 కోట్లు. దానికి ఏమంటారంటే, మీరు అలా విడుదల చేయబట్టే ఈ ప్రమాదం జరిగింది, ఆ ప్లాంట్ని పునరుద్ధరించారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది. ఎంత దారుణమైన కామెంట్ అండి అది. ఒకవేళ దాన్ని పట్టించుకోకపోతే పట్టించుకోలేదంటారు, దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే మాట్లాడలేదండి, మాట్లాడితే మాట్లాడారంటారు. దాన్ని నిలబెట్టి దానికి నిధులు సమకూరిస్తే నిధులు సమకూర్చారంటే వీళ్ళు ఎందుకురా ఏడుస్తున్నామంటే ఎగదొప్పడానికి అనేటువంటి సామెత కనిపిస్తూ ఉంది. అన్ని వైపులు అన్ని రకాలుగా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ వారిలో కూడా కులము, మతము, ప్రాంతము, భాష, ఆ రాజకీయాలు ప్రవేశించి వాళ్ళ స్వార్థము, వాళ్ళ బతకడం కోసం లివ్ అండ్ లెట్ డై లాగా తయారయ్యే పరిస్థితి. వాళ్ళు ఒక సంఘాలు, కార్మికులు నాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నా కార్మికుల శ్రేయస్సు, వాళ్ళ క్షేమం, సంక్షేమం మాత్రమే వాళ్ళు యాజమాన్యాలకి
వ్యతిరేకంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా న్యాయమైన కోరికలు ఉండాలి. అది మానేసి రాజకీయాల గురించి మాట్లాడడం, ఏడుపు మొహముడు అంకాలు మాట్లాడడం, ఆ ఏడుపు మొహముడి దగ్గరికి నవ్వుకుంటూ వెళ్తారు. నిజంగా ఏమైనా సాయం చేద్దాం వచ్చిన వాళ్ళ దగ్గర ఈ విక్రింతలు. అది నేను ఏ రకంగా లెక్క డెఫినెట్గా లోకేష్ గారు సరైన సమాధానం చెప్పే వాళ్ళకి అసలు లెక్క చేయకూడదు, డోంట్ కేర్ అన్నట్టు ఉండాలండి. అవసరమైతే ఆ సంఘాలన్నీ రద్దు చేయాలి కూడా. ఆ సోమరిపోతలను వైట్ ఎలిఫెంట్లన్నీ ఇంట్లో కూర్చోబెట్టాలి. ఈ రోజు కూడా చూసారా, ఆ పలకరించడానికి ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి భారత్కి వెళ్ళినట్టు ఊరేగింపుగా భజన చేయించుకుంటూ వెళ్ళాడు. అది అలవాటు అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు రాబందులు అంతరించిపోయి అనుకుంటాం మనం. అంతరించిపోలేదు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అక్కడే తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి శవాలు కావాలి, దుర్ఘటనలు కావాలి, ప్రమాదాలు కావాలి. ఎంతసేపు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఇలాంటి దుర్ఘటనలు కోరుకుంటున్నారు. చాలా దురదృష్టకరం అండి అది. అదే అతని హయాంలో అనేక వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, గేట్లు కొట్టుకుపోయి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయి ఆచుకు తెలియకుండా పోయారు. పాలిమర్స్ లాంటిది దాంట్లో దుర్ఘటన జరిగింది. ఇది ఒక ప్రాంతం, ఒక ఫ్యాక్టరీలో జరిగింది. అది ఆ ప్రాంతం అంతా విషవాయు. ఆ సమయంలో ఆయన స్పందన ఎలా ఉందో చూసాం మనం. ఆ యాజమాన్యంతో ఎలా కొమ్మక్కైపోయి కళ్ళారా చూసాం అందరూ ఉన్నాయి. వాళ్ళకి ఇస్తానన్న పరిహారం తూతూ మంత్రం చేసి ఒక 2-3 ఇచ్చే దుకాణం క్లోజ్ చేశారు, సినిమా టికెట్లు క్లోజ్ చేసినట్టుగా. ఇవాళ ఇక్కడ పర్మనెంట్గా పనిచేసే వాళ్ళందరికీ దాదాపు 2 కోట్లు. కాంట్రాక్ట్గా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరన్నా ఉంటే ₹1 కోటి వాళ్ళకి ఇప్పటికిప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయటం, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటానంటాం, వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, అందులో కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం, ఎన్ని రకాలుగా ఆదుకోవడానికి అవకాశం ఉంది అన్ని రకాలుగా ఆదుకుంటామని లోకేష్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని తప్పుపడతా ఉన్నారు, లోకేష్ గారు మాట్లాడిందని తప్పుపడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నదాన్ని తప్పు. అసలు వీళ్ళకి ఏమి జ్ఞానం ఉంది, బుద్ధి బుర్ర ఉందని తప్పుపడతారండి. ఇలాంటి సమయంలో ఇలా విమర్శించాల్సి రావడం నిజంగా దురదృష్టకరం అండి. ఎందుకంటే మీరు మాట్లాడి అవాకులు చవాకులు చూస్తుంటే నోరు మూసుకుని కూర్చోవడం కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవగాహన లేదన్నాడని టోల్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆయనకు అవగాహన ఏముంటుందండి. ఉక్కు ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కరుగుద్ది, దాని ద్రవ రూపంలో ఎలా ఉంటుంది, దాన్ని ఏం చేస్తారనేటువంటిది ఆయన ఖచ్చితంగా ఆయన ఉన్నదన్నట్టు నిర్భీతిగా నిజాయితీగా ఓవర్ యాక్షన్ లేకుండా ఇది అవగాహన లేదు, అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు తెలుసుకుని దానికి ఆయన నుంచి మనం ఆశించాల్సింది ఏంటంటే జరిగిన నష్టాన్ని ఎలా పోడ్చాలి, ఆ కోల్పోయిన ప్రాణాలకి బదులుగా వాళ్ళకి ఏం రకంగా సహాయం చేసి ఉపశమనం కలిగించాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచనే ఉండదు వీళ్ళకి. నిజాయితీగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అలాగే లోకేష్ గారు కూడా ఒక అతను ఏదో మీ ఇంట్లో డెఫినెట్గా చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. వేరే వాడు ఎవడో వచ్చి మాట్లాడితే ముందు చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడినవా బాబు, మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, పక్కన కూర్చోండి, తప్పే ఉంది, నువ్వైనా నేనైనా ఎవరైనా అదే మాట అంటారు. దానికి అక్కడ కూడా తూకం వేసుకుని మాట్లాడాలా, ఎవడన్నానే డిప్లొమాటిక్గా మాట్లాడాలా. ఓ పక్కనేమో ఆదుర్దా ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, దాన్ని ఇది వైట్ ఎలిఫెంట్ తినేస్తుంది, దీన్ని ఎలాగ వదిలించుకోవాలని చూస్తున్న సమయంలో దాన్ని నిలబెట్టి లాభాల బాటలో ఇప్పుడిప్పుడే నడుస్తుంది అనుకున్నప్పుడు ఇలాంటి దుర్ఘటన జరిగింది. దీని నుంచి ఎలాగ ఒక పక్కన కార్మికులకి ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి సానుభూతి చెప్పాలి, వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇప్పించాలి, ఇంకో పక్క దీన్ని యథావిధిగా నడిపించాలి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఇలాంటి ఆలోచనతో వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు మీ ఇష్టమైనట్టు మీ నోటుకు వచ్చిందల్లా ఈ సాక్షి పేపర్లోనూ మీడియాలోనూ లేకపోతే వైసీపీ చెప్పినట్టల్లా తోలుబొమ్మలాట అన్నట్టు ఆడదామంటే ఇది సాగదు. మీ ఇష్టమైన రికార్డింగ్ నేను చేస్తే ఎవడో చూస్తూ ఊరుకోడు. ఆ దుర్ఘటన వెనకాల బొత్స సత్యనారాయణ అంటాడు, కుట్రకోణం ఉంది అంటున్నాడు. దుర్ఘటన వెనకాల కుట్రకోణం ఎందుకు ఉంటుందండి? ఆ కార్మికులు ఎవరు చంపుకుంటారు అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు. అలా కాదని అందులో ప్రమాదం జరిగితే ఈ ప్రభుత్వానికి ఏం చెడ్డ పేరు రాదు. వాళ్ళకి బుద్ధి బుర్ర ఉందో లేదో తెలియదు వాళ్ళకి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అదేమైనా ఉంటే వాళ్ళు ఎవడో కోరుకోడండి అలాంటిది. వీళ్ళ విద్రోహ ఆలోచనలు, విద్రోహం రకమైన బుద్ధులు ఉండబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. కుట్రలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట ఇలాంటివి కూడా ఉంటాయి కుట్రలు. అది మీరు చేయించారనేటువంటిది మాకు స్పష్టమైంది. రేపు జూన్ 12 మీ డెడ్ లైన్. తర్వాత నుంచి మొత్తం వరుసగా తవ్వితలు తీసేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని తీశారు, మిగతా కూడా తవ్వి తీస్తారు. ఎవరిని రోడ్డు మీద తిరిగినారు, అందరూ లోపల ఉంటారు. మీరు జూన్ తర్వాత అరెస్టులు అన్నీ ఖచ్చితంగా జూన్ 12 తర్వాత వరుస పెట్టి ఉంటుందండి. రేవెట్టేస్తారు. ఏం పెట్టేస్తారు? రేవెట్టేస్తారండి. ఎందుకంటే మీకు ఇచ్చిన పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం చేయాలనుకున్నది వాళ్ళ ప్రాధాన్యతలను వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రాధాన్యత క్రమం ప్రకారం చేసుకుంటూ వచ్చారు. జూన్ 12వ తారీఖున 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ప్రమాణ స్వీకారం చేసి విజయోత్సవాలను కూడా ఒక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి. తదనంతరం మీ దుకాణం కేల్ ఖతం చేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయవంతం అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పించడం,
భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అనేటువంటి కార్యక్రమంలో పూర్తి 100% సక్సెస్ అయ్యారు. రాష్ట్రాన్ని ప్రశాంతంగా పదిలంగా ఉండడంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రికార్డింగ్ వేసినా, ఎన్ని పిల్లిమొగ్గులు వేసినా, ఎన్ని ఏడుపులు ఏడ్చినా, మీరు రోధించినా కానీ మిమ్మల్ని పట్టించుకున్నాడు ఎవడ ఉండడం. మీరు ఇప్పటికైనా మార్పు రావాలి, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, మీ హయాంలో మీరు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి, ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి, డెఫినెట్గా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి. 4వ సంవత్సరం వస్తుంది కానీ నువ్వేం అధికారంలో రావు, అది గుర్తుపెట్టుకోవాలి. జగన్ రెడ్డి కీలకత్వం వైసీపీ దుకాణం బంద్ అంటూ విశాఖ దుర్ఘటన గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.